చికెన్ పచ్చడి ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన టాపిక్ కూడా ఇదే అనమాట. సో, అందుకోసమే నేను మా డ్యాడీ కోసం చికెన్ పచ్చడి పెట్టాలనుకున్నాను. సో, మా అన్నని ఉదయాన్నే లేపేసి చికెన్ సెంటర్‌కయితే తీసుకొని వెళ్ళిపోయాను. అక్కడికెళ్ళి అడిగితే బోన్‌లెస్ 500 చెప్పారు. అందుకోసమని మా అన్న లైవ్ తీసుకొని కొట్టిచ్చాడు. ఇంటికొచ్చాక బోన్‌లెస్ ఇంకా బోన్స్ 2 కూడా సెపరేట్ చేసి వాటిని నీట్‌గా కడిగేసి వాటర్‌లో అయితే బాయిల్ చేశాను. సో, అది బాయిల్ చేసిన తర్వాత నేను కాసేపు పక్కన పెట్టుకున్నాను చికెన్‌ని ఆరడానికి. ఈ లోపల నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా ప్రిపేర్ అయ్యాక చికెన్ అయితే నీట్‌గా ఆయిల్‌లో బాయిల్ చేసుకున్నాను. మళ్ళీ ఆయిల్‌లోంచి చికెన్ తీసేసాక అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా వేసి నీట్‌గా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే చికెన్ వేసి నీట్‌గా కలుపుకున్నాను. అది కాస్త చల్లారాక నేను నిమ్మకాయ రసం కూడా వేసి నీట్‌గా కలుపుకున్నానమాట. సో, చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా డ్యాడీకి అయితే చాలా నచ్చింది నేను పెట్టిన చికెన్ పచ్చడి. కాకపోతే కాస్త కారం ఎక్కువైందని చెప్పాడు. సో, మీలో ఎంతమంది చికెన్ పచ్చడి ట్రై చేశారో కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు.